బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ బ్యూటీ హబ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఈ వీడియోలో అయితే నేను రైస్ ఫేషియల్ గురించి షేర్ చేయబోతున్నానండి. రైస్ ఫేషియల్ ఈ మధ్యకాలంలో చాలా బాగా యూజ్ చేస్తున్నారు కదా అందరూ రీసెంట్ డేస్లో. అవునండి, దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ మన స్కిన్ కూడా చాలా టెక్స్చర్ ఇంప్రూవ్ అవుద్ది. అండ్ మనం అది యూజ్ చేసే కొద్దీ మనకి గ్లాసీ స్కిన్ అనేది వస్తుందండి కంపల్సరీ. అండ్ కొరియన్ స్కిన్ కేర్ అంటారు కదా, కొరియన్ స్కిన్ కేర్లో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ప్రోడక్ట్ అయితే ఇదే. దానివల్లే వాళ్ళ స్కిన్ అనేది చూడండి ఎంత గ్లాసీగా ఉంటుందో. మనం కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే రైస్ ఫేషియల్ 3 స్టెప్స్లో అయితే షేర్ చేస్తాను. అలా మీరు కూడా కంటిన్యూస్గా చేసుకుంటే 1 వీక్లో మీకు కూడా గ్లాసీ స్కిన్ అనేది వస్తుంది గ్యారంటీగా. అండ్ 3 స్టెప్స్ అన్నాను కదా, 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అండ్ లాస్ట్ ప్యాక్ వేసుకుంటాం మనము. అలాగే నేను టోనర్ కూడా ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను రైస్ వాటర్తో. అదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం టోనింగ్ చేసుకుంటాం కదా, అలాగే మన టోనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అండ్ రైస్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని యూజెస్ ఉన్నాయి మన స్కిన్కి అనేది కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫేషియల్ కోసం మనం ఫస్ట్ రైస్ అయితే తీసుకోవాలి. మన ఫేషియల్ మొత్తానికి ఎంత క్వాంటిటీ పడుతుందో అంత తీసుకొని ఫస్ట్ అయితే ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకుంటాం రైస్ని. క్లీన్ చేసుకున్న తర్వాత మనం నైట్ అంతా అవి వాటర్లో సోక్ చేసుకొని నానబెట్టుకుంటాం. అలా చేసుకోవడం వల్ల అవి ఫెర్మెంటెడ్ అయ్యి మనకి రైస్లో ఉన్న స్టార్చ్ ప్రోటీన్స్ అన్నీ వాటర్లోకి మనకి బాగా వస్తాయి. తర్వాత నేను కొంచెం రైస్ అయితే సెపరేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను క్లెన్జర్ కోసం. అండ్ నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిగిలిన రైస్ అండ్ వాటర్ కూడా వేసేసుకొని మనం స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకుంటాం. ఇప్పుడైతే బ్లెండ్ చేస్తాను కదా, అలా మిల్క్ లాగా వస్తుంది మనకి. ఆ వచ్చిన దాన్ని మనం ఒక స్ట్రైనర్ యూజ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా వచ్చి మిల్క్ లాగా వచ్చింది కదా, అది మనం పక్కన పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ మిక్సీ జార్లో ఏదైతే మిగిలింది ఉందో అది స్క్రబ్కి మనం ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు 3 రెడీ అయినాయి కదా, క్లెన్జర్కి, స్క్రబ్కి అండ్ ఇది ఫేస్ ప్యాక్కి. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఏదైతే మిల్క్లా మనం ప్రిపేర్ చేసుకున్నామో అది దాంట్లో వేసాను. మొత్తం వేసి అలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి, లేకపోతే లమ్స్ ఫామ్ అయిపోతాయి. మళ్ళీ కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగా ప్రాసెస్ అంతా అయ్యేదాకా స్టిర్ చేస్తూనే ఉండాలి. అది చూడండి కొంచెం థిక్గా అయితే అవుతుంది కదా, అది కొంచెం క్రీమీగా వచ్చేదాకా మనం అలా స్టిర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే అది క్రీమీలాగా వచ్చేసింది కదా, క్రీమ్ లాగా మనకు క్రీమ్లా ఫామ్ అవుద్ది. ఇదైతే రెడీ అయిపోయింది. కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటాం ఇది. అండ్ క్లెన్జర్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ వాటర్ తీసుకున్నాను. మనం ఫస్ట్ సెపరేట్ చేసుకున్నాం కదా అవి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేశాను. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ క్లెన్జర్ యూజ్ చేయండి.
అండ్ ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో వాళ్ళకి ఇంకొక క్లెన్జర్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ రైస్ వాటర్ మిక్స్ చేసాను. దాంట్లో కొంచెం పల్చగా అయితే చేసుకోండి, క్లెన్జర్ కదా, ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ స్క్రబ్ ప్రిపేర్ చేస్తున్నాను. స్క్రబ్ కోసం మనం రైస్ పేస్ట్ మిగిలింది పక్కన పెట్టుకున్నాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత ఒక కొంచెం వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసాను కొంచెం. అవి రెండు మిక్స్ చేసాక ఒక టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మిక్స్ చేసేసుకుంటాం. అండ్ స్క్రబ్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ రెడీ చేస్తున్నాను. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా క్రీమ్ లాగా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాం. నేను ఇక్కడ బంజారాస్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను దాంట్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విటమిన్ సి క్యాప్సిల్. ఇది మెడికల్ షాప్లో మనకి దొరుకుతాయి. ఆ క్యాప్సిల్ ఒకటి నేను అలా పొడుల్లా చేసేసుకొని అది కూడా దాంట్లో వేసుకుంటాను. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్, ఇది కూడా మనకి మెడికల్ షాప్లో అయితే దొరుకుద్ది, అది కూడా మిక్స్ చేశాను. ఇదంతా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం. ఇది మన ప్యాక్ మాట. మనం మొత్తం అంతా ప్రాసెస్ చేసుకోకపోయినా ఈ ప్యాక్ ఒకటే అన్నా వేసుకోవచ్చు డైలీ. నేను 2 టైప్స్ ఆఫ్ క్లెన్సెస్ ప్రిపేర్ చేశాను. ఒకటైతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, అండ్ ఇంకోటి వచ్చేసి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ప్రిపేర్ చేశాను కదా. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి నేను దీంట్లో ఇది కదా, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి నేను మిల్క్ అండ్ రైస్ వాటర్ ఏవైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అవి మిక్స్ చేశాను, ఈ రెండు కలిపి. ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా నేను ప్రిపేర్ చేశాను కదా. ఇది ఏంటంటే మనం ఇలా కొంచెం పలచగా ఉండేలా చేసుకోవాలి. ఇది అండ్ క్లెన్జర్ కదా. ఇది కూడా మనం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ముల్తానీ మట్టి ఉంటుంది కదా, ముల్తానీ మట్టి ప్లస్ రైస్ వాటర్ రెండు కలిపి మిక్స్ చేశాను. నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఒక కాటన్ ప్యాడ్ ఆర్ కాటన్ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి. నేను కాటన్ దీంట్లో డిప్ చేసి నా ఫేస్ అంతా నేను క్లీన్ చేసుకుంటాను ఫస్ట్. నేను క్లెన్జర్లో అయితే మిల్క్ అండ్ రైస్ వాటర్ యూజ్ చేశాను కదా. మిల్క్ అనేది అందరికీ తెలిసిందే, దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. అండ్ మిల్క్ అనేది న్యాచురల్ క్లెన్జర్, అందు గురించి నేను అదైతే యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను రైస్ వాటర్ యూజ్ చేశాను కదా. రైస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. రైస్ వల్ల మనకి కాంప్లెక్షన్ ఇంక్రీజ్ అవుద్ది, అలాగే మన స్కిన్ టైటన్ చేస్తుంది, రింకిల్స్, యాంటీ ఏజింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన అలాంటివి రెడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి యూవీ డ్యామేజ్ అంటే సన్ డ్యామేజ్ అవ్వకుండా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది కాకుండా మన స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది మనం రైస్ యూజ్ చేయడం వల్ల. మనకి ఏదైనా యాక్నే, పింపుల్స్ ఇలాంటి వల్ల స్కార్స్ ఇలాంటివి పడిపోతూ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్, అలాంటివి కూడా మన రైస్ మన స్కిన్ మీద యూజ్ చేయడం వల్ల రెడ్యూస్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి రైస్ వాటర్ అండ్ రైస్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను క్లెన్జింగ్ చేసేసుకున్నాను కదా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. అండ్ అది కూడా ఇదే నేను ప్రిపేర్ చేసుకుంది స్క్రబ్. దీంట్లో అయితే నేను రైస్ మిక్సీ పట్టేసాను కదా, మనకి కొంచెం పలుకులుగా ఉంటుంది. సో మనం ఎక్కువ బాగా రబ్ చేసుకోకూడదు, స్కిన్ అనేది స్లో వేసుకోండి. అండ్ హనీ యూజ్ చేసాను, ఎందుకంటే హనీ వల్ల మనకి మన స్కిన్ మాయిశ్చరైజర్డ్గా, హైడ్రేటెడ్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వైల్డ్ టర్మరిక్ పౌడర్ యూజ్ చేశాను. టర్మరిక్ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ మీద ఏమైనా స్పాట్స్ ఉంటే లైటన్ చేయడానికి, అండ్ ఇట్ ఈజ్ యాంటీబయాటిక్ అందరికీ తెలిసిందే.
అలాగే ఫేషియల్ హెయిర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రెడ్యూస్ అవుతాయి. సో నేను ఈ 3 మిక్స్ చేసి స్క్రబ్ అయితే ప్రిపేర్ చేస్తాను కదా. ఇప్పుడు నేను నా ఫేస్కి స్క్రబ్ చేసుకుంటాను. అండ్ స్క్రబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నేను నా ఫేస్ వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మీకు చూపించాను కదా. అదైతే ఇప్పుడు ఇలా క్రీమీగా వచ్చింది, మనకి చాలా స్మూత్గా ఉంటుంది టెక్స్చర్. అండ్ దీంట్లో వచ్చేసి నేను రైస్ పేస్ట్ అండ్ విటమిన్ సి క్యాప్సిల్ యూజ్ చేశాను కదా. విటమిన్ సి క్యాప్సిల్ ఎందుకంటే మన స్కిన్ విటమిన్ సి మన స్కిన్ కేర్లో యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి. మన స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే సన్ ట్యాన్, ఏదైనా మనకి పింపుల్స్ వల్ల స్కార్స్ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి రెడ్యూస్ అవుతుంది. అలాగే విటమిన్ సి వల్ల మన కాంప్లెక్షన్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ తర్వాత వచ్చేసి నేను దీంట్లో రోజ్ వాటర్ యాడ్ చేశాను. రోజ్ వాటర్ మనకి చాలా బాగుంటుంది. అండ్ దానివల్ల మనకి ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ ఉన్నా వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. అండ్ మన ఫేస్ మీద ఏదైనా రెడ్నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది రెడ్యూస్ చేస్తుంది రోజ్ వాటర్. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేశాను. అంటే నేను విటమిన్ సి ట్యాబ్లెట్ యూజ్ చేశాను కదా. సో కొంచెం న్యూట్రలైజ్ చేయడానికి, మన స్కిన్ డ్రై అయిపోకుండా ఉండడం కోసమని విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేశాను. దానివల్ల మన స్కిన్ డ్రై అవ్వకుండా హైడ్రేటెడ్గా అయితే ఉంటుంది. అండ్ మాయిశ్చరైజర్డ్గా కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ఈ ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేశాను. ఇప్పుడైతే నేను ఒక 20 మినిట్స్ అయితే అప్లై చేసుకొని క్లీన్ చేసుకుంటాను. అది డ్రై అయ్యేదాకా ఉంచుకొని ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ ప్రిపేర్ చేసుకుంది ఎక్కువగా ఉంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ దాకా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ పాడవదు అది. ఇప్పుడు నా ఫేస్ క్లీన్ చేసుకున్నాను కదా. నా ఫేస్ చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్, స్మూత్గా, షైనీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. మీ ఇంట్లో అయితే మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ వన్ నేను రైస్ టోనర్ ప్రిపేర్ చేయడం చెప్తా ఉన్నాను కదా, అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇదైతే మీరు కంటిన్యూస్గా డైలీ యూజ్ చేసుకోవచ్చు. మీరు టోనర్ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు. మీరు రైస్ వాటర్ టోనర్ యూజ్ చేయాలనుకుంటే అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను.
టోనర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా, అండ్ నా హ్యాండ్స్ మీద కూడా నేను స్ప్రే చేసుకొని చూపించాను. ఇప్పుడైతే నా ఫేస్ మీద కూడా నేను స్ప్రే చేసుకుంటాను. ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, నేను టోనింగ్ చేసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్ అయితే రాసుకుంటాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టోనర్, అండ్ దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 వీక్ అలా యూజ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. బయట అయితే ఉంచొద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఇలా ట్యాప్ చేసుకుంటే మన స్కిన్లోకి అది బాగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎంత గ్లోయిగా కనిపిస్తుంది కదా, మీకైతే డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీ ఫేస్ మాస్క్, ఈ ఫేషియల్ అనేది. రిజల్ట్ ఎలా వచ్చింది, బాగుందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసిందంతా నేను ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. నాకు తెలిసినట్టు నేను ఫేషియల్ అయితే చేసుకున్నాను, అదే మీకు చూపించాను. మీకు నచ్చితే ఈ వీడియో కనుక నా వీడియోని లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.